నమస్తే అండి. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి భక్తులు మరి కాలినడకన వెళ్ళేటప్పుడు ఎండలో ముదిరేసరికి భక్తులకు అనేక రకాల అసౌకర్యం గురవుతున్నారు. మెట్లదారిన వెళ్ళే భక్తులకు కాలు కాలుతున్నాయి అని చెప్పేసి మనం ఒక మిషన్ 96 96 గంటల మిషన్ టాస్క్ను మనము తీసుకోవడం జరిగింది. చిన్న సోషల్ మీడియాలో మనము పోస్ట్ చేయడము జరిగింది. దానికి నాకు తెలిసిన వాళ్ళు, అభిమానులు, ఫ్రెండ్స్, స్వామి భక్తులు కొంచెము మనకు సహకరించారు. సో వారికి నిజంగా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే వారు ఇచ్చిన వివరాలను కూడా మీ ముందు పెడతాను. ఎందుకంటే మిషన్ 96 100% సక్సెస్ అయింది. మీరు చూడొచ్చు, ఈరోజు మనం గండి బ్యాగులు తెచ్చేసి 403 మెట్లకు పూర్తి స్థాయిలో భక్తులు ఎక్కడ కూడా అసౌకర్యానికి గురి కావద్దు అని చెప్పేసి, ఎవరికి కూడా కాళ్ళు కాలొద్దు అని చెప్పేసి 403 మెట్లకు పూర్తి స్థాయిలో మనము గన్ని బ్యాగులను పరచడం జరిగింది. కనుక మనం మిషన్ 96 96 గంటల్లో మనం ఒక ఈ టాస్క్ను సక్సెస్ఫుల్ చేయాలని మనము ఏదైతే సత్సంకల్పం చేసినామో స్వామి దయతోని భక్తులు కూడా మనకు కూడా ఆ రకంగా సహకరించారు. వారి సహకారంతోనే మనం ఈ మిషన్ 96ను కూడా సక్సెస్ చేసుకున్నామని సగర్వంగా చెప్తున్నాను. ఇంకా అందులో ఒక వీడియోలో స్కానింగ్ ఉంటుంది నుంచి మీరేమో స్కానింగ్ అలాంటిది ఏమో చేయొద్దు. మిషన్ అయిపోయింది, సక్సెస్ అయింది. మనం ఏదైతే మిషన్ 96 96 గంటల్లో స్వామివారి లక్ష్మీనరసింహస్వామి భక్తుల కాలు కాలకుండా మనం ఒక ఉడతా భక్తిగా చిన్న ప్రయత్నం చేద్దామని ఒక సత్సంకల్పాన్ని స్వీకరించిన మరుక్షణం నుంచే మరి నాకు కొంతమంది సహాయ సహకారాలు అందించారు. సో ఈ సందర్భంలో వారిని గుర్తు చేసుకోవడము నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇదే విషయం ఆ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన తర్వాత కీసర బండ్లగూడ వాస్తవ్యులు దాసరి మౌనిక రమేష్ రెడ్డి గారు 31 రూపాయి స్కానింగ్ చేసి పంపడం జరిగింది. తర్వాత వైళ్ళ లలిత శ్రీనివాస్ రెడ్డి గారు మాచాన్పల్లి నుంచి 51 రూపాయి మనకు పంపించడం జరిగింది ఆన్లైన్లో. తర్వాత పులి అనిత విజయేందర్ రెడ్డి 7 హిల్స్ కాలనీ ఉప్పల్ నుంచి, నువ్వు చేస్తున్నది భక్తుల కోసము, మా వంతు చిరు ఉడతా భక్తి అని చెప్పేసి వారు ఒక 501 రూపాయి మనకు ఆన్లైన్లో పంపించడం జరిగింది. పద్మావతి గారు హైదరాబాద్ నుంచి 101 రూపాయి పంపించడం జరిగింది. అట్లాగే బత్తిని కవిత వెంకటేశం గారు గౌరాయపల్లి నుంచి మీరు మంచి ప్రయత్నం చేస్తున్నారు భక్తుల కోసమని 111 రూపాయలు వారు సహృదయంతో స్పందించడం జరిగింది. పన్నీరు బాన్చందర్ గారు 1 రూపాయి ఇవ్వడం జరిగింది. తర్వాత ఎంఎస్ వినోద్ ట్రేడర్స్ వీళ్ళు భువనగిరి వాస్తవ్యులు, వీళ్ళు పసుపునూరి నాగభూషణం మరియు మనోహర్ గారు ఈరోజు మనం ఏదైతే ఈ 3 మెట్లకు మరి నిర్విఘ్నంగా ఈ సత్సంకల్పం నెరవేరడంలో వారు పూర్తి స్థాయిలో ఈ గన్ని బ్యాగులు కూడా మనకు అందించడం జరిగింది. భక్తుల బాధ తీర్చుతున్నారు, మాకు కూడా మంచిదే, మీకు మంచిదే అని చెప్పేసి వారు పూర్తి స్థాయిలో మనకు ఈరోజు గన్ని బ్యాగుల దాత వీళ్ళు నాగభూషణం అండ్ మనోహర్ గారు. అలాగే అక్కడే ఇంకొక భక్తుడు మరి భాగ్యలక్ష్మి అని, వాళ్ళు ప్రతిసారి స్వామివారి గిరి ప్రదక్షిణకు వస్తూ ఉంటారంట. అందే భాగ్యలక్ష్మి అండ్ జగదీష్ గారు 501 రూపాయి కూడా, ఇది మంచి మీరు తీసుకున్నది సత్సంకల్పము అని చెప్పేసి వారు కూడా మనకు 501 రూపాయి ఇవ్వడం జరిగింది. మరొక వీళ్ళు మేడిపల్లి వాస్తవ్యులు పిఎన్టీ కాలనీ, మరొక అభిమాని 10 రూపాయలు ఇవ్వడము జరిగింది. మొత్తం మనకు ఈరోజు ఈ సత్సంకల్పము తీసుకున్న తర్వాత మనకు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ వచ్చినాయి 1308 రూపాయలు వచ్చినాయి అక్షరాల. ఇలా ఎలాంటిది ఏం లేదు. మనం ప్రతిదీ మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా నేను రికార్డ్ చేస్తాను, డైరీ మెయింటైన్ చేస్తాను. ఇది నా కోసం చేయలేదు, స్వార్థం కోసం చేయలేదు. స్వచ్ఛందంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి భక్తులు ఎండకు నడవలేక మెట్ల మీద నానా అవస్థలు పడుతుంటే చూసి చూడలేక నేను ఒక భక్తుడినే, అందరికీ సమస్య వచ్చింది, మన వంతు వీలైనంతగా ఉడతా భక్తిగా వారికి బాధ తీర్చే ప్రయత్నము చేయాలనే ఒక సత్సంకల్పాన్ని స్వీకరించి మనము ఈ మిషన్ను 96 అవర్స్ తీసుకున్నాము. 100% సక్సెస్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. లక్ష్మీనరసింహస్వామి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సత్సంకల్పంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.